ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పాలను అలా నిల్వ చేసుకోవచ్చు అంటారా? 4 అవర్స్ కన్నా ఎక్కువ బయట ఉండకూడదు. 4 అవర్స్ కన్నా దాటితే మన ఇంట్లో ఉండే డీప్ ఫ్రీజర్లో 72 పాలు గడ్డలు కట్టేస్తాయి. బిడ్డకి 300 ml కావాలి, కానీ వీళ్ళ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే బిడ్డకి పాలు ఇవ్వకూడదు. తన బిడ్డకి తను ఇచ్చుకోవచ్చు. ఇంకోళ్ళు నవజాత శిశువుల యొక్క మరణాల సంఖ్య 2 digits నుంచి ఇప్పుడు తల్లిపాలు మీరు చెప్పినట్టు బిడ్డకి తల్లికి అటాచ్మెంట్ ఉంటే బాగా వస్తాయి. ఒకవేళ అసలు లేని వాళ్ళు ఏం చేయాలి? సో ఒక రేర్ కండిషన్ అనుకుందాం. ఇప్పుడు మా దగ్గర కూడా అవుతూ ఉంటాయి. తల్లి ఎక్కడో కరీంనగర్లో డెలివరీ అయి ఉంటుంది ఆవిడ, అండ్ మనం ఇక్కడ బిడ్డనేమో ఎమర్జెన్సీలో మా దగ్గరికి నీలోఫర్కి తీసుకొస్తారు. సో నీలోఫర్ హాస్పిటల్లో NICUలో బేబీ అడ్మిట్ అయింది, తల్లేమో అక్కడ ఉంది. అప్పుడు ఆ సందర్భాల్లో ఎలా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసాం మేము. ఫ్యామిలీకి చెప్పటం, అమ్మ తల్లి రోజు పాలు పిండిస్తే మేము ఇక్కడ పడతాం. అంటే అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ టైం ఉంటుంది కదా సార్, పాడవ్వా ఈ గ్యాప్లో? వెరీ గుడ్ క్వశ్చన్. సో మేము ఏం చేస్తామంటే చిన్న వ్యాక్సిన్ బాక్స్ లాంటిది ఇస్తాం వాళ్ళకి. ఐస్ అది చుట్టూ పెట్టి లోపల డబ్బా అది పెట్టి వాళ్ళు అక్కడి నుంచి పంపించవచ్చు. అంటే పాలను అలా నిల్వ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ వరకు చేసుకోవచ్చు? సో రూమ్ టెంపరేచర్, ఇప్పుడు కాశ్మీర్ లాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి, ఒక 8 గంటలు ఉండొచ్చు. టెంపరేచర్ కొద్ది లోగా ఉంటాయి బయట. అదే హైదరాబాద్ అయితే 4 గంటలు. 4 అవర్స్ కన్నా ఎక్కువ బయట ఉండకూడదు. 4 అవర్స్ కన్నా దాటితే బ్యాక్టీరియా గ్రో అయిపోతుంది. ఓకే. నార్మల్ రెఫ్రిజిరేటర్, మనం పాలు పెరుగు అన్నీ పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో, అలాంటి చోట అయితే సుమారుగా 24 గంటలు పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉండే డీప్ ఫ్రీజర్లో 72 గంటల వరకు పెట్టుకోవచ్చు. అంటే 2 degrees సెంటిగ్రేడ్. అందులో గడ్డ కడతాయి కదా? గడ్డ కట్టకుండా 2 degrees సెంటిగ్రేడ్ దగ్గర 3 రోజులు 72 గంటల వరకు పెట్టుకోవచ్చు. వాటిని మనం ఇచ్చేటప్పుడు హీట్ చేసి ఇవ్వాలా సార్? హీట్ చేయకూడదు. చేయకూడదు. దాన్ని మళ్ళీ బయట పెట్టి రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టి దాన్ని మళ్ళీ ఇవ్వచ్చు. కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మన రూమ్ టెంపరేచర్ దగ్గరికి రావాలి. 30 degrees సెంటిగ్రేడ్ వచ్చేస్తే అప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు. అయితే మీరు కరీంనగర్ కన్నా దూరం ఉంది మదర్, ఇంకా ఆదిలాబాద్ మదర్ రాలేదు, అక్కడే ఉన్నారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే నీలోఫర్ హాస్పిటల్లోనే ఎవరన్నా మదర్స్ ఎవరికన్నా ఎక్సెస్ మిల్క్ ఉంటుంది, చాలామందికి గడ్డ కట్టి పాలు గడ్డలు కట్టేస్తాయి. బిడ్డకి 300 ml కావాలి, కానీ వీళ్ళ దగ్గర 600 ml మిల్క్ వచ్చేస్తుంటుంది. ఆ మిల్క్ ఏం చేయాలి, వీళ్ళు యూజువల్గా పిండేసి పారేస్తారు. దాన్ని మనం పారేయకండి, మీరు మిల్క్ బ్యాంకులో డొనేషన్ ఇవ్వండి అని చెప్తాం. డొనేషన్ ఇస్తే ఆ పాలను మనం పాస్చరైజ్ చేస్తాం. పాస్చరైజేషన్ అంటే టెంపరేచర్ 62 degrees వరకు తీసుకెళ్తాం. అన్ని ప్రోటీన్స్ చనిపోవు, అన్నీ ఉంటాయి, బాగుంటాయి. మిల్క్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ సేవ్ అవుతాయి. 62 degrees వరకు తీసుకెళ్ళి మళ్ళీ సడన్గా కూల్ చేస్తాం. కూల్ చేస్తే అది పాస్చరైజేషన్ అంటారు. అలాంటి పాలు మనం డీప్ ఫ్రీజర్లో పెడితే -20 degrees దగ్గర సంవత్సరం పాటు ఉంటాయి. 1 year ఏ బ్యాక్టీరియా గ్రోత్ ఉండదు, ఏ స్పోర్స్ గ్రోత్ అవ్వవు, పిల్లలకి ఎలాంటి చక్కగా బాగుంటాయి. సో ఆ మిల్క్ మనం ఈ బిడ్డలకు ఇస్తాం. సపోజ్ తల్లి లేదు, చనిపోయింది, లేదా తల్లి చాలా దూరం ఉంది, లేదా రేర్ కండిషన్స్లో తల్లికి ఎవరికైనా పాలు రావడం లేదు, అలాంటి వాళ్ళకి పాస్చరైజ్డ్ డోనర్ హ్యూమన్ మిల్క్ PDHM ఇస్తాం. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మదర్స్కి మనం చక్కగా కౌన్సిలింగ్ చేసిన, మసాజ్ చేసి, ఇప్పుడు చాలాసార్లు మదర్కి ఏమవుతుంది అని అంటే డెలివరీలో విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. స్టిఫ్ అవ్వడం వల్ల పాలు రావు, ఆ పెయిన్ వల్ల పాలు రావు. పెయిన్ సైకిల్ ఇస్ బ్లాకింగ్ అదర్ సైకిల్స్, హార్మోనల్ సైకిల్స్. సో అమ్మాయికి మసాజ్ కావాలి. సో ఆ తల్లికి మసాజ్ మన దగ్గర ఉన్న లాక్టేషన్ కౌన్సిలర్స్, మన స్టాఫ్ నర్సెస్, మన డాక్టర్స్ అడ్వైస్ చేసి చేస్తారు. మసాజ్ చేస్తే బాగా చక్కగా మిల్క్ వస్తుంది. హెడ్, నెక్, షోల్డర్ అన్నీ, బ్యాక్ అన్నీ మసాజ్ చేస్తారు. లేదా వామ్ వాటర్తోని, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేస్తే నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. గోరువెచ్చని నీళ్ళతో కాపడం పట్టాలి. ఇవన్నీ పూర్వం చేసేవాళ్ళు.
మన ఇప్పుడు దగ్గర. ఎవరు ఇప్పుడు ఉండట్లేదు కదా సార్, న్యూక్లియర్ పెద్దవాళ్ళు ఎవరు ఫ్యామిలీస్ పక్కన లేరు. ఎవరు లేరు, ఎవరు చేయడం లేదు. కానీ ఇప్పుడు మేము నీలోఫర్ హాస్పిటల్లో చక్కగా ఇవన్నీ కూడా గోరువెచ్చని నీళ్ళతో కాపడం పట్టడం, తల్లికి మసాజ్ చేయటం, కౌన్సిలింగ్ చేయటం, మా దగ్గర మంచి టీమ్ స్టాఫ్ అది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే సార్, లేదంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయా ఈ సంస్థ? అంటే మా సంస్థ ఏదైతే ఉందో మేము సేవా సంస్థ ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్. ఈ ధాత్రి అనే కాన్సెప్ట్ కూడా మేము ప్రాచీన భారతదేశంలో చరక సంహితం, కశ్యప సంహిత అనే బుక్స్లో మదర్ హూ కెన్ డొనేట్ మిల్క్ హర్ ట్రేట్స్ ఆర్ రిటర్న్. ఇలా 10-12 ట్రేట్స్, ఇలా ఫీవర్ ఉండకూడదు, తన బిడ్డకు పాలు ఇచ్చుకోగలగాలి, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మోడర్న్ మెడిసిన్లో కూడా ఇవి ఉన్నాయి. సేమ్ ఇప్పుడు అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే బిడ్డకి పాలు ఇవ్వకూడదండి? తన బిడ్డకి తను ఇచ్చుకోవచ్చు, ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. హెచ్ఐవి నెగిటివ్ ఉండాలి, ఎయిడ్స్ హెబ్బి నెగిటివ్ ఉండాలి, వీడిఆర్ఎల్ నెగిటివ్ ఉండాలి. ఇవంతా స్క్రీనింగ్ చేస్తాం మేము. స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ ఇలాంటివి ఏవి లేకుండా ఉన్న వాళ్ళే డొనేట్ చేయాలి. సో అలా డొనేషన్ ఎవరెవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోకూడదని మాకు ప్రోటోకాల్ ఉంటుంది. సో డొనేషన్ ఇస్తారు, ఇచ్చిన వాళ్ళది మనం ప్యాస్చరైజ్ చేసి మిల్క్ ఇస్తాం. అంటే ఈ టెస్ట్లన్నీ మీరే చేస్తారా? మేమే చేస్తాం. సో ఈ ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రప్రథమంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న మదర్స్ కోసం పెట్టాం. సో మాది నీలోఫర్లో, గాంధీలో, ఈఎస్ఐలో, ఆంధ్రప్రదేశ్లో, కాకినాడలో, భీమవరంలో సుమారుగా ఇప్పుడు 8 years బట్టి మనం రన్ చేస్తున్నాం. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అన్ని చోట్ల కూడా. ఇప్పుడు ఈ సంస్థకి ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా రావాలి మీ దగ్గరికి? ఎవరికి ఏ మదర్కైనా లాక్టేషన్ ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి రావచ్చు. డైరెక్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయిపోవచ్చు. చక్కగా మా హాస్పిటల్ నీలోఫర్కి ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్స్, మా ఈమెయిల్ ఐడి అన్ని వెబ్సైట్స్లో అన్నిట్లో ఉన్నాయి. ఫేస్బుక్లో ఉన్నాం, మేము ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం. చాలామంది మదర్స్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మాకు అప్రోచ్ అవుతూ ఉంటారు. అలాగే ఎవరైనా మదర్స్ దగ్గర ఎక్సెస్ మిల్క్ ఉన్నా మాకు అప్రోచ్ అవుతారు. సో ఎక్సెస్ మిల్క్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, మిల్క్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా అప్రోచ్ అవ్వచ్చు. మా దగ్గర వచ్చి మేము ట్రీట్మెంట్ ఇస్తాం, తీసుకోవచ్చు. సార్ ఇది ఏమన్నా చార్జబుల్ అంటారా? అంటే మీరు అంటే బయట సేల్ చేయడము, లేదంటే మీకు డొనేట్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకుని బయట సేల్, అంటే ఇప్పుడు జరుగుతున్నవి ఇవే కదా సార్? ఇది అలాంటి ఉద్దేశంతో పెట్టింది అయితే కాదు కదా? మేము ఇది ప్రప్రథమంగా పెట్టింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నవజాత శిశువుల యొక్క మరణాల సంఖ్య 2 digits నుంచి సింగిల్ డిజిట్ తీసుకురావడానికి అని పెట్టాం. ఇప్పుడు అమెరికా, స్వీడన్, ఇలాంటి డెన్మార్క్, నార్వే, స్కాండినేవియన్ కంట్రీస్, ఇక్కడ నవజాత శిశువు మరణాలు 3/1000, 5/1000 ఇంతే ఉంటాయి. అదే మన దగ్గర భారతదేశంలో 22/1000, తెలంగాణలో కూడా సుమారుగా 20/1000. ఇది సింగిల్ డిజిట్కి రావాలి అంటే నవజాత శిశువు మరణాలు తగ్గాలి. మన బంగారు తెలంగాణ, భారతదేశం గొప్ప దేశం అవ్వాలనే భావంతో తగ్గించడానికి పెట్టాం. తగ్గించడానికి ప్రప్రథమంగా ఎక్కడ పెట్టాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెట్టాలి. ఎందుకంటే 90% డెలివరీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కువ మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. సో అందుకోసం గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెడతాం. ఎవరికి ట్రీట్మెంట్ కావాలన్నా ఫ్రీగా అందిస్తాం. ఏ మదర్ అయినా రావచ్చు, ఇవన్నీ ఫ్రీగా అందిస్తాం. ఎవరైనా డొనేట్ చేయొచ్చు, మిల్క్ డొనేట్ చేయొచ్చు. మిల్క్ తీసుకోవడానికి మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన బేబీస్కే ఇస్తాం. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 1 rupee is not charged either for donating or for taking. ప్రతిరోజు సుమారుగా మా దగ్గర 40 మంది నవజాత శిశువులు, బేబీస్ మన నీలోఫర్ ఎన్ఐసియులో మిల్క్ తీసుకుంటారు. గోరఖ్పూర్లో మిల్క్ బ్యాంక్ పెట్టాం, ఉత్తరప్రదేశ్లో భోపాల్, ఇందోర్, కాకినాడ, భీమవరం, ఇలా అనేక చోట్ల పెట్టాం. ఎక్కడ కూడా రూపాయి కూడా మన పేషెంట్స్ దగ్గర కానీ మదర్స్ దగ్గర కానీ తీసుకోం. గ్రేట్ న్యూస్ సార్. అది ఇక కాకుండా ఇంకా మాకు అంటే భగవంతుడి దయ వల్ల చాలా మంచి వాళ్ళు మన దేశంలో, ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో ఈ పనులన్నీ చేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు నీలోఫర్ హాస్పిటల్లో పెట్టడానికి చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్న వాటిని సహకరించాయి. వాళ్ళ యొక్క CSR అది ఇచ్చారు. దాంతో మనం ఇక్కడ మంచి టీం, లాక్టేషన్ కన్సల్టెంట్స్, కౌన్సిలర్స్ అందరినీ పెట్టి చేస్తున్నాం. దీనివల్ల 22 నుంచి 23% బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్
మనకి పెరగడం వల్ల అండ్ మదర్స్ మిల్క్ యూస్ చేయడం వల్ల మార్టాలిటీ రేట్స్ తగ్గినాయండి. సో అంటే నవజాత శిశు మరణాల సంఖ్య తగ్గింది. తగ్గుదల సో ఇది చాలా అంటే భగవంతుడి దయ వల్ల మంచి పని చేస్తుండడం వల్ల చాలామంది సహకరిస్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్ కూడా మంచి టీము, అక్కడ ఉన్న సూపరింటెండెంట్స్ అందరూ కూడా చాలా బాగా మనకి సపోర్ట్ చేశారు. పీడియాట్రిషియన్స్ ఎస్పెషలీ స్టార్ట్ చేసినప్పుడు డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు, డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ ఉషారాణి గారు, డాక్టర్ రవి గారు, వీళ్ళందరూ కూడా వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది లీడర్షిప్. అలాగే తెలంగాణ గవర్నమెంట్ లీడర్షిప్ కూడా దే హ్యావ్ సపోర్టెడ్. కొత్తగా ఇలాంటి ఐడియా తీసుకొస్తున్నాము అని అంటే ఫస్ట్ టైం ఆ రోజుల్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ గారు, ఐఏఎస్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, అండ్ కరుణా వాకాటి గారు, వాళ్ళు ఆల్సో దే వెల్కమ్డ్ ఇట్ అండ్ సెడ్ తప్పకుండా చేయండి అని చెప్పారు. దాంతో మేము చేసాం. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్లో మేము పెట్టాం, కానీ వాళ్ళు పెడతారు అంటే మేము టెక్నికల్ సపోర్ట్ ఇస్తాం. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ వీ విల్ ట్రైన్, వీ విల్ గివ్ ఆల్ టెక్నికల్ సపోర్ట్. బట్ ఫైనాన్షియల్గా కాదు, ఫైనాన్షియల్గా మేము ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళు దే ఆర్ క్వైట్ సఫిషియంట్ అండ్ దే కెన్ సపోర్ట్.